ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 15వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, కార్తీక మాసము, శరదృతువు, దక్షిణాయనము, శుక్లపక్షం, తిథి పూర్ణిమ, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:19 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:58 వరకు. తదుపరి తిథి పాఠ్యమి, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:58 నుండి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:50 వరకు. నక్షత్రం భరణి, నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:33 నుండి నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:55 వరకు. తదుపరి నక్షత్రం కృత్తిక, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:55 నుండి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 7:28 వరకు. కరణం భద్ర, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 6:19 నుండి అదే రోజు సాయంత్రం 4:38 వరకు. బాలవ, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:38 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:58 వరకు. బాలవ, నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:58 నుండి నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:22 వరకు. వారము శుక్రవారము. ఈ రోజు పండుగలు, వ్రతాలు, ఉమామహేశ్వర వ్రతం, పౌర్ణమి వ్రతం, జ్వాలాతోరణం, కార్తీక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి, శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ. సూర్యోదయము ఉదయం 6:25 సూర్యాస్తమయము సాయంత్రం 5:36 చంద్రోదయము నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:07 చంద్రాస్తమయము నవంబర్ 16వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:35 రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:12 వరకు. గుళికా సమయము ఉదయం 7:49 నుండి ఉదయం 9:13 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:39 నుండి 9:24 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:23 నుండి 1:07 వరకు. వర్జ్యము ఉదయం 9:06 నుండి 10:31 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృతకాలము సాయంత్రం 5:38 నుండి 7:03 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి తెల్లవారుజామున 5:37 వరకు. సూర్యరాశి తులారాశి అనగా తులారాశిలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించే ముందు నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి తెల్లవారితే 16వ తేదీ శనివారం అనగా 3:17 వరకు చంద్రుడు మేషరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారిలో కొంతమంది ఈ రోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి వృధా ఖర్చులను చేయకుండా ఉండడం మంచిది. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. భాగస్వామ్యంతో కూడిన వ్యాపారం ఎవరైనా చేసేవారు ఉంటే గనక వారు కొన్ని ఇబ్బందులను ఈ రోజు ఎదుర్కోవలసి వస్తుంది. మార్కెట్లో ఇరుక్కుపోయిన డబ్బును పొందేటందుకై ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. హఠాత్తుగా ఏ పెద్ద నిర్ణయాలను తీసుకోకండి. ప్రస్తుత ప్రతికూలత పరిస్థితిని చూసి నిరుత్సాహపడకండి. మీరు అవమానకరమైన పరిస్థితులను ఈరోజు ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కానీ ప్రేమ జీవితంలో కానీ ఒక స్త్రీ మిమ్మల్ని ఎవరైతే విడిచి వెళ్ళిపోయి ఉంటారో వారు వారి తప్పును తెలుసుకొని తిరిగి మీ కాళ్ళ వద్దకు చేరుతారు. చెప్పుడు మాటలు ఆలకించి ఎవరైతే మీతో గొడవ పెట్టుకుని వెళ్తారో వారు తప్పులు తెలుసుకుని తిరిగి మీ పాదాల వద్దకు చేరుతారు. కాకపోతే మీరు కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుంది. అంతే, అంతా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అస్థిరత ఉండవచ్చు. మీరు స్వీయ క్రమశిక్షణను కొనసాగించడం చాలా అవసరం. అదేవిధంగా వృషభ రాశి వారు అతిగా స్నేహితులను నమ్మకూడదు. వృషభ రాశి వారు ఏ పనుల్లోనైనా సరే మీ వంతు పాత్రను మీరు చక్కగా పోషించండి. సవాళ్లకు భయపడే బదులు వాటిని ఎదుర్కొనేటందుకు ప్రయత్నించండి. పనిచేసే వ్యక్తులకు అదనపు పని భారం ఉంటుంది. ఈ సమయంలో కార్యాలయంలో మీ ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు మీ పనికి ఆటంకాలు పెట్టేటందుకు కుట్ర పన్నవచ్చు.
అదేవిధంగా మీరు ఆశించిన వ్యక్తి సమయానికి మీకు అందుబాటులోకి రారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వేరొకరిపై ఆధారపడకుండా మీ యొక్క ప్రతి పనిని కూడా మీకు మీరే సొంతంగా పూర్తి చేసేటందుకు ప్రయత్నించాలి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను గనక వ్యాపారస్తులు పునఃప్రారంభించాల్సి వస్తే ఆ పనిని మీరు అంకిత భావంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్లో నత్తనడకతో సాగుతున్న వ్యాపారులకు ఆకస్మికంగా ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అద్భుతమైన అవకాశాలను మీ కెరియర్లో పొందవచ్చు. ప్రభుత్వ పనుల్లో సహకారం మీకు అందుతుంది. వృషభ రాశి వారిలో వైవాహిక సంబంధాల తీవ్రత కారణంగా వృషభ రాశి వారి గృహ జీవితం బాగుంటుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవలసి రావచ్చు. ఈ రాశి వారి స్త్రీ పురుషులు ఇరువురికి ఈ రోజు సాయంత్రం వరకు కొంతపాటి గందరగోళంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మాత్రం మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వారి భాగస్వామితో ఏవైనా వివాదం కలిగి ఉంటే మీ ఆత్మగౌరవం దాన్ని మీరు రాజీకి పడేలాగా చేయవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మాత్రం జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారి అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా ఈరోజు లాభదాయకంగా లేదా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వృషభ రాశి వారు తల్లిగారి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు నీలం రంగు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.